యాక్చువల్‌గా చాలామందికి మా న్యూట్రిషనిస్ట్‌లకి గానీ, లేతే మా వాళ్ళకి వచ్చి అడిగేటటువంటి క్వెషన్స్ ఎక్కువగా కాల్స్‌లో వచ్చి అడిగేటటువంటి ఏంటంటే, ఈ అంగం చిన్నబడిపోవటం, లేదా వాళ్ళు సుదీర్ఘంగా చేతికి పని చెప్పటం, దీనివల్ల అంగం చిన్నబడిపోయింది అని అనుకోవటం, మళ్ళీ దాన్ని పెద్దగా అవ్వడానికి మీ దగ్గర ఏమన్నా మందులున్నాయా అని అడగటం. అసలు ఫస్ట్‌ది అంటే నేను తప్పు అనను గానీ, అది కరెక్ట్ కాదు. తప్పు అనను. తప్పు అంటే ఇట్స్ ఎ క్రైమ్, రైట్? బట్ ఆ తప్పు అని నేను అనను. కాకపోతే అది మంచిది కాదు. ఎంతవరకు అంతవరకు. ఓకే, దాన్ని సుదీర్ఘంగా చేయటం వల్ల శరీరం మీద ఒత్తిడిని పెంచటమే, శరీరాన్ని ఇబ్బంది పెట్టడమే. మీకు ఒక రకమైన అంటే మీరు ఒక విధంగా ఆలోచిస్తే నిజంగా గనక శరీరం గనక అలా ఉంటే వేరే విధంగా అది ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అయిపోతుంది. ఒక స్వప్న రూపంలోనో, ఒక కలలాగా వచ్చో, ఇంకోటో జరిగి ఆటోమేటిక్గా అది డిశ్చార్జ్ అయిపోతుంది. బాడీలో ఏమి ఉండదు. బట్ మీరు దాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా కనుక దాన్ని ఏదన్నా చేద్దాము అని అనుకుంటే మీరు బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే ఆ సున్నితమైనటువంటి భాగానికి ఒత్తిడిని పెంచటం. దీనివల్ల ఏమవుతుందనంటే అక్కడ ఉండేటటువంటివి సెన్సిటివ్ నెర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. దానివల్ల ఒక ప్రొలాంగ్ వేలో వెళ్ళిన తర్వాత అంగం చిన్నబడటం, స్తంభించకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీరు యూస్ చేసే దానికి ఎనర్జీ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి. ఇప్పుడు 50 కేజీలు బరువు ఒక బస్తా మొయ్యాలి అని అంటే ఒక మోస్తారు బాడీ ఉన్నవాడు 50 కేజీలు బస్తా మొయ్యగలరు. ఒక సన్నగా ఉన్నవాడు మొయ్యిండ్రా బాబు అన్నాం అనుకోండి, ఏం మాట్లాడుతున్నారు సార్, నా శరీరం ఎంత, నేనెంత, నేను 50 కేజీలు ఎలా మొయ్యగలుగుతాను. అదే వాడికి శరీరాన్ని పెంచి పోషకాహారం పెట్టి మంచిగా జిమ్కి పంపించి ఒక నెల 2 నెలల్లో చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరినే పెట్టామనుకోండి, ఇటు కూడా ఎత్తేస్తాడు. అంటే వాడు ఒక నెల రోజుల క్రితం ఆ 50 కేజీలు ఎత్తకపోవడానికి గల కారణం, నెల రోజుల తర్వాత ఎత్తడానికి గల కారణం ఏముంది అని అంటే వ్యాయామం ఉంది, పోషకాహారం ఉంది, శరీర దారుఢ్యం పెంచాడు. అర్థమైందండి? శరీరం దారుఢ్యాన్ని పెంచుకున్నాడు. పెంచిన తర్వాత ఆ వెయిట్ను మోసేయగలిగాడు. సరే కదా అని మళ్ళీ వదిలేసిన తర్వాత పాపం వాడు పౌష్టికాహారం తినలేకపోయాడు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 50 కేజీలు ఎత్తమంటే మళ్ళీ బక్కగా అయిపోయాడు, ఎత్తలేకపోతున్నాడు. అదేంట్రా, మరి ముందేం ఎత్తలేనన్నావు, నేనేమో భోజనం పెట్టాను, ఆహారం పెట్టాను, బ్రహ్మాండంగా ఎత్తావు, మరి ఇప్పుడు ఎత్తమంటే సార్ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు సార్ అంటున్నాడు. ఏంటి పరిస్థితి సార్, మీరు మా చెయ్యి వదిలేసిన తర్వాత నెల రోజులు బట్టి సరైన ఆహారమే తీసుకోలేకపోయాను సార్, నేను 50 కేజీలు బరువు ఎత్తట్లేదు. అదే శరీరం, అదే మనిషి, అదే మూట. తేడా ఎక్కడొచ్చింది అని అంటే పోషకాహార లోపం వల్ల వాడు బలాన్ని చేకూర్చుకోలేకపోయాడు, మజిల్ స్ట్రెంత్ పోయింది. దానివల్ల వాడు వెయిట్ లిఫ్ట్ చేయలేము. అంటే శరీరానికి ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో మీకు అర్థమైంది. సో మనం ఇవ్వాల్సినటువంటి పోషకాహార లోపాలని భర్తీ చేసుకుంటే మళ్ళీ మీ అవయవాలన్నీ కూడా సక్రమంగా పని చేయడానికి ఆస్కారం. ఏమండి గుండు కొట్టించుకున్నారు సార్, గుండు కొట్టించుకుంటే మళ్ళీ ఎయిర్ రావట్లేదా? వస్తుందిగా, అంటే దాని పని అది చేస్తుంది కదా. సో తెల్లబడుతుంది సార్, మీకు బయోటిన్ ప్రాబ్లం ఉందండి అని బయోటిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. అంటే హెయిర్ బాగా గ్రో అవ్వడానికి కావాల్సిన పోషకాలను అందించాం, బాగుంది సార్. ఇదివరకు రాలిపోయేది సార్, ఇప్పుడు నేను పలానా ఇది తీసుకుంటే బాగుందండి. లేకపోతే ఎల్గ్లూటాథయాన్ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్స్, అది నేను వాడుతున్నాను సార్, క్యాప్సూల్ వాడుతున్నాను సార్, ఇప్పుడు బాగుంది సార్ అంటే. ఆ స్కిన్ ఇదివరకు చాలా డల్గా ఉండేదండి, నేను ఎల్గ్లూటాథయాన్ వాడుతున్నాను, బాగుందండి. ఎందుకు బాగుండడానికి, ముందు బాగుపడడానికి గల కారణం ఏంటి అని అంటే దానికి సంబంధించిన అంటే దాని యొక్క పోషకాల లోపం వల్ల అది డల్ అయిపోయింది. అది పోషకాల లోపం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా హెయిర్ గ్రే అవుతుంది. దాన్ని భర్తీ చేయటం వల్ల మళ్ళీ దానికి పుంజుకుని అది జరుగుతుంది. అట్లాగే ఈ అంగం చిన్నబడిపోయింది, లేకపోతే ఇది జరుగుతుంది అని అంటే పాత పద్ధతులన్నీ ఎత్తుకొని ఇట్లా వేసుకోకండి చెత్త. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. అయిపోయిందిగా. సో మనకు ఆ రోజున ఇలా జరుగుద్దని తెలిస్తే అలా చేయకపోదుమేమో కదా, తెలియకే కదా చేసావు. ఇప్పుడు నుంచి అయినా రియలైజ్ అయ్యి మనం ఏ పోషకాహారాన్ని తీసుకుంటే ఆ అంగాన్ని గట్టిపడే విధానం కానీ ఇది కానీ మళ్ళీ దాని స్ట్రెంత్ ఎలా పుంజుకుంటుందో అని చెప్పే విధానమే మా దగ్గర ఉంది. అవే మా యొక్క కిట్లో ప్రధానంగా ఉన్నటువంటివి పోషకాలు. సో దీంతో మీ యొక్క సమస్యని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.